జన్మించారు. అందులో ముఖ్యంగా మనము మహిళా సంఘ సంస్కర్తగా చెప్పుకోవాలనుకుంటే మొదటిగా వినిపించే పేరు సావిత్రిబాయి పూలే గారు. ఎందుకంటే తను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా. తను కేవలం చదువు మీదనే కాకుండా సంఘ సంస్కర్తగా, అంటే ఆడవాళ్ళు ఎవరైతే వితంతువులు ఉంటారో బాల్య వివాహాలు కానీ ఇట్లాంటివి ఎన్నో తను అరికట్టి మహిళలకంటూ ఒక ఉనికిని, ఒక గుర్తింపును తెచ్చే విధంగా తను బ్రతుకున్నన్ని రోజులు కూడా చాలా కష్టపడి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అహర్నిశలు ఎప్పుడు కూడా అదే ఆలోచనతో తను జీవించడం జరిగింది. మరి తను మహారాష్ట్రలోని నాయగాంలో 1831లో లక్ష్మి అలాగే ఖండోజీ దంపతులకు జన్మించారు. తర్వాత 9 ఏళ్లకే జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకున్న తర్వాత మరి జ్యోతిబా పూలే గారి అండదండతోని తను చదువుకొని మరి ఒక 9 మంది పిల్లలతో 1848లో తను ఒక స్కూల్ని పెట్టడం జరిగింది. అదే మొట్టమొదటి పాఠశాల కూడా మహిళల కోసం పెట్టిన పాఠశాల. ఆ విధంగా ఒక పాఠశాలతో 9 మంది పిల్లలతో స్టార్ట్ అయినటువంటి స్కూళ్ళు ఒక 100-200 మంది పిల్లలతోని తను దాదాపుగా 20 నుంచి 25 వరకు స్కూళ్లను పెట్టడం జరిగింది. అది మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. తన స్ఫూర్తితోనే ఇప్పుడున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు కానివ్వండి, చదువుకున్నటువంటి పిల్లలు కానివ్వండి, మహిళలకు చదువు అలాగే ఈ సమాజంలో తను అంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని అన్నిటినీ కూడా ఎదిరిస్తూ ముందుకెళ్లే విధంగా ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మరి అందరి తరఫున, మా మహిళలందరి తరఫున జ్యోతిబా పూలే గారికి ఘనంగా మేము నివాళులర్పిస్తూ ఉన్నాము. మరి తనని ఆదర్శంగా తీసుకొని ముందు కూడా మేమంతా కూడా సంఘటితంగా ఉండి మహిళలమంతా కూడా ఇంకా చేయాల్సిన పనులు, ఎందుకంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మహిళా సాధికారతలో, ఇంకా అత్యద్భుతంగా ఇంకా ఉన్నత పదవులు ఆశించే విధంగా చాలా గొప్పనైనటువంటి అంశాలలో ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేషన్ కార్డు గురించి ప్రాబ్లం. ఈ ఫామ్ నడుస్తుంది రేషన్ కార్డు అంటే వేరే ఏరియాలో అయితే రేషన్ కార్డు ఉంటే లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి. 100% ప్రాబ్లం బాగా ఇస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే అక్క, ఇప్పుడు ఈ ఫామ్ లో మహాలక్ష్మి పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అని ఒక డౌట్ ఉన్నది ఎవరికి రేషన్ కార్డు లేని వాళ్ళకు. సో ఆ క్లారిటీ ఇంకా ఇప్పటికీ క్లియర్ లేదు. మామూలుగా వైట్ పేపర్ అది ఏది రేషన్ కార్డు కొరకు కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే యాక్చువల్లీ మొన్న దాకా వైట్ పేపర్ పైన ఇవ్వమని చెప్పింది. మొన్న మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిందంటే వైట్ పేపర్ పైన రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. బట్ రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత మరి 2500 కావాలి కదా. సో ఈడ న్యూ రేషన్ కార్డు అని పెట్టి వాళ్ళ ఆధార్ కార్డు నింపుకొని ఈ 2500 నింపుకోవచ్చు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు రెండు అంటే ఆడ కంబైండ్ అయిపోతుంది, డాటా మొత్తం కంబైండ్ అవుతుంది. న్యూ రేషన్ కార్డు ప్లస్ 2500 రెండు కంబైన్ అయిపోతుంది డాటా. ఎంక్వైరీ ఒక దాంట్లో ఈజీ అవుతుంది. న్యూ రేషన్ కార్డు కోసం వీళ్ళు అప్లికేషన్ ఇవ్వలేదా పేపర్ పైన ఇవ్వాలి ఖచ్చితంగా. ఆప్షన్ లేదు కాబట్టి ఎన్ని వచ్చింటాయి ఇప్పటికీ మీకు 1500 రేషన్ కార్డు కోసం 1100 కొందరు డివైడ్ కావాలని సపరేట్ కావాలని చాలా డిఫరెంట్ రేషన్ కార్డులు అడుగుతున్నారు.
మహాలక్ష్మి మహాలక్ష్మి అనిపిస్తుంది మెయిన్ కాన్సెప్ట్. ఓకే మేడం. ఇక్కడ మా టీం అయితే అందరూ బాగుంటుంది. Gracias.